మాకైతే ఒక డాబా అయితే దొరికేసింది చాలా సేపటి తర్వాత. ఎందుకంటే మేము చాలా సేపటి నుంచి వెతుకుతూ ఉన్నాము. మాకు అన్ని రైట్ సైడ్లో ఉండే. సో ఇప్పుడు మేము కారు కూడా పార్క్ చేసేసినాము. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. మీకు డాబా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం తినబోయే డాబా అయితే ఇక్కడ డిఫరెంట్గా అంబియన్స్ అయితే మంచాలతో వీళ్ళు అరేంజ్ చేసారు. మా వాళ్ళు అయితే ఆల్రెడీ చూస్తున్నారు తినడానికి, హ్యాండ్ చేయడానికి రెడీ ఉన్నారు. ప్రదీప్ కూడా రెడీ ఉన్నాడు. ఇక రఘు గారు చూడండి, రఘు గారు అయితే ఓల్డ్ డాబా 20 years డాబా అంట. కాబట్టి మేము ఇక్కడ ఆపినాం కడప రూట్లో. పోయిన ఇయర్ వచ్చినప్పుడు కూడా ఆపినాం. ఇక్కడ దాల్ తడక చాలా బాగుంటుంది. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అయితే మేము ఏమేమి ఆర్డర్ చేసినాం అంటే దాల్ తడక విత్ చపాతీ, విత్ టమాటో కర్రీ అండ్ విత్ సలాడ్. సలాడ్ అయితే చాలా యూనిక్గా ఉంది. 2 మిర్చీస్ ఇచ్చారు, 1 లెమన్ అండ్ 1 ఆనియన్స్. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. ఫస్ట్ రాహుల్ సర్వ్ చేస్తున్నాం. చాలా డైలీ స్టైల్ ఉంది. చాలా హాట్ ఉంది, చాలా హాట్. సజ్జని కూడా రావట్లేదు. ఇది లెమన్, మనకు లెమన్ అంటే ఇష్టం అని తెలుసు కదా మీకు, అందుకే ఇప్పుడు మనం లెమన్ అయితే తీసుకున్నాం. సో టమాటా కర్రీ విత్ చపాతీ చూద్దాం. సో డాబా స్టైల్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. డాబా దగ్గర మేము ఫుడ్ తిన్నాం, చాలా బాగుంది. ఇది రెండోసారి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము తిరుమలకి. రఘు గారు రివ్యూ అయితే ఇచ్చిర్రు, చూసారు కదా. గురుగారు అంట, గురుగారు రివ్యూ అయితే ఇచ్చిర్రు రఘు గురుగారు. అయితే ఫుడ్ అయితే యావరేజ్ ఉంది, టేస్ట్ అయితే వేయచ్చు. ఇంత నైట్ ఫుడ్ దొరకడమే ఎక్కువ. సో గాయస్ మీరు కూడా విజిట్ అవ్వండి, వచ్చి టేస్ట్ చేయండి.